మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇక కట్లు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇవి కొంచెం అర్థం కావాలి అంటే నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోలు చూడడం మొదలుపెట్టండి. మీకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. అయితే కట్లు ఎందుకు వేస్తారు అనేటువంటిది ఒక చిన్నగా మనం చూసుకోవాలి. తప్పనిసరిగా ఏ విషయమైనా తెలుసుకునేటువంటి ముందు అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ కట్లు అనేటువంటిది వేయడానికి ఒక పరిపూర్ణమైనటువంటి రీజన్ కొంతమందికి ఉండదు. వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత సరే ఏదో చేద్దాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పిల్లవాడు క్రికెట్ నేర్చుకున్నాడు అనుకోండి, క్రికెట్ ఆడుతున్నాడు, ఏం చేస్తాడు? ఎప్పుడో బ్యాట్ పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు కదా. ఎక్కడ గల్లీలో లేదా ఒక ఫ్రెండ్స్కి ఫోన్ చేసేసి ఎప్పుడు ఆడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాగే ఈ నేర్చుకునేటువంటి కొత్తలో వీళ్ళు కొంచెం కుతూహలంతో కానీ లేకపోతే ఎంతవరకు ఇది పనిచేస్తుంది అనేటువంటి విధానంతో కానీ వీళ్ళు రెగ్యులర్గా ఎవరికి పడితే వాళ్ళకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కట్లు అని అనుకున్నప్పుడు ఈ వంశం ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్ కాకూడదు అని ఒక వ్యక్తి నిర్ణయించుకొని, అంటే ఆ వ్యక్తికి కుటుంబ సభ్యులు ఏదో ఒక సందర్భంలో ఈ జన్మ అంటే ఈ పరంపరలో కాకపోవచ్చు, కానీ ఇంకా ఏదో ఒక సమయంలో వీళ్ళ తాతనో తండ్రో ఎవరో ఒకరు అలా ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కట్లు వేయడం అనేది జరుగుతుంది. ఇది జనరల్గా ఒక ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం ఇది. ఇక ఇది వేశారు అంటే ఆ వంశం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళలేరు. ఇక అలా కాకుండా ఇంకా కూడా ఉంటారు. ఆ ఏరియాలో ఒక వ్యక్తి ఉంటాడు, సాధకుడు ఉంటాడు, అతడు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఇలాంటి వాళ్ళకి కొంతమందికి ఒక 20%కి ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంచెము పక్క వాళ్ళు చేయలేనటువంటి పని మేము చేస్తున్నాము అంటే వాళ్ళకి ఆ గర్వం అనేది ఉంటుంది. మమ్మల్ని గౌరవించట్లేదు, ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు, చూద్దాము, ఏమీ ఉండదు. ఈ చిన్న చిన్న వాటికే ఈ అసూయ ద్వేషాలతో కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా పగతోని కావచ్చు, అసూయ ద్వేషాలతోని కావచ్చు, ఇతరత్ర ఏదైనటువంటి కారణం, ఒక గొడవ పెట్టుకున్నారనుకోండి, సరే చూద్దాము అనేటువంటి విధానంతో కావచ్చు, ఇలా రకరకాలుగా కట్లు వేయడం జరుగుతుంది. అయితే కట్లలో ముఖ్యంగా వంశానికి వేయడం ఉంటుంది, ఆ కుటుంబానికి వేయడం ఉంటుంది. అంటే ఇక్కడ వంశము వేరు, వంశ కట్లు అంటే ఇంకా అది తరతరాలుగా నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక విధానం. అయితే రెండవది ఏంటంటే ఆ పర్టికులర్ కుటుంబానికి వేస్తారు. ఇక ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఆ తరం వరకు ఎదగరు, మళ్ళీ ఆ పిల్లలు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వ్యక్తికి వేస్తారు. ఇంకా ఆ వ్యక్తికి వేస్తే అందరు ఎదుగుతూ ఉంటారు కానీ ఆ వ్యక్తి ఎదగడు. ఇక ఈ విధమైనటువంటి విధానాలు అనేటువంటి ఈ కట్ల సిస్టంలో ఉంటుంది. అయితే కట్లలో కూడా దేవతా కట్లు వేరు ఉంటాయి. ఒక దైవం వచ్చినప్పుడు వేసేటువంటి కట్ల విధానం వేరుంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటిది జనరల్ కట్ల గురించి నేను చెప్తున్నాను. ఇక ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి చాలా శక్తివంతంగా ముందుకు వెళ్తూ అనేకమైనటువంటి ప్రయత్నాలు చాలా సిస్టమేటిక్గా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అతడు ఎదగలేకపోతున్నాడు లేదా ఆ కుటుంబము ఎదగలేకపోతుంది, వెనకబడుతుంది అని అనుకున్నప్పుడు అది డెఫినెట్గా అది కట్లు అని మీరు గుర్తించాలి. అంటే ఇక ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని కూర్చుంటే ప్రారంభ కర్మను నిర్మాణం చేయకుండా మేము డెవలప్ అవుతలేము, కట్టలేము అని అనుకుంటే అది తప్పు అవుతుంది. అలా కాదు, మీరు శ్రమించాలి. మీరు సాఫ్ట్ వర్క్ చేస్తారా, హార్డ్ వర్క్ చేస్తారా, మీరు ఏమి చేస్తున్నారు అని కాదు, మీరు అంతకుముందు ఉండేటువంటి పరిస్థితి నుండి మీరు క్రమంగా ఎదుగుతూ వెళ్ళాలి. మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఎదగట్లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది కట్లకు సంబంధించినటువంటి వ్యవహారమే అయి ఉంటుంది, చేతపడిది కాదు. చేతపడి ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. ఇక రెండవది ఏంటంటే వీళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళకు తెల్లవారుజామున కళ్ళు పడుతూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళకి కళలు పడతాయి. ఈ సుషుప్తిలోకి వెళ్ళడము అనేటువంటిది సాధారణంగా తెల్లవారుజామున జరుగుతూ ఉంటుంది.
ఇవి వాస్తవం అవుతాయి. ఎందుకంటే వీళ్ళు సుషుప్త స్థితిలోకి వెళ్తారు, అంటే సుప్త చేతన స్థితిలోకి వెళ్తారు పడుకున్నప్పుడు, అంటే ఆ సబ్కాన్షియస్లోకి వెళ్తారు. కనుక అక్కడ వీళ్ళకు అంటే వీళ్ళే అక్కడికి వెళ్తారు కాబట్టి అక్కడ జరిగేటువంటి విషయం అంతా కూడా అది యథార్థంగా ఉంటుంది. ఇక్కడ ఈ స్వప్నంలో వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఇంకొకరితో ఫైటింగ్ చేస్తూ ఉంటారు స్వప్నంలోనే, అంటే కళల్లోనే ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఫైటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసేసి వీళ్ళు కొట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఆ శక్తి సరిపోదు, కొడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో బలంతో కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ అది తాకదు, ఆ ఫోర్స్ అనేటువంటిది ఉండదు. అంటే మీ యొక్క శక్తి హరించి వేయబడుతుంది అని అర్థం. ఇది ఈ రకమైనటువంటి స్వప్నం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు స్వప్నంలోనే పరిగెత్తుతూ ఉంటారు, మీరు చాలా స్ట్రాంగ్గా పరిగెత్తుతూ ఉంటారు. కానీ మీరు ఎంత పరిగెత్తినా కూడా ఏదైనా ఒక వ్యక్తి విపరీతంగా పరిగెడుతున్నాడు అనుకుందాం, అతడి భుజాలకు కాళ్ళకు కట్లు కట్టి, అంటే తాళ్ళతో కట్టేసి ఇట్లా వెనక్కి లాగితే అతడు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళగలుగుతాడా? అయితే ఇక్కడ స్వప్నంలో ఆ వ్యక్తికి తాళ్ళు అనేటువంటివి అంటే ఈ తాడులు కనిపించవు, కానీ అతడు ఫీల్ అవుతూ ఉంటాడు. అతడు ఎంత ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళా కూడా అతడిని వెనక్కి లాగినటువంటి ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇదొకటి. ఇంకా కొంతమందికి ఏమవుతూ ఉంటుందంటే సర్పకట్లు, అంటే సర్పాలు కనిపిస్తూ ఉంటాయి కళలో విపరీతంగా. అవి పైకి వచ్చినట్టు, మీదికి వచ్చినట్టు, భయంకరంగా పడగలు విప్పేసేసి పాములు తరుముతున్నట్టు, లేదా ఇంకా ఏదైనా జంతువులు తరుముతున్నట్టు వీళ్ళకు కళలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్వప్నంలో వీళ్ళు ఉలిక్కిపడి లేచి కూర్చొని ఇదేంటని చెప్పేసి ఏదో రామనామ స్మరణమో ఆంజనేయుని గుర్తుకు తెచ్చుకోవడమో ఇలాంటి ఇత్యాది అన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇవి అప్పుడప్పుడు పడుతున్నాయి, లేదా ఒక్కసారైనా సరే స్ట్రాంగ్గా ఇది పడింది అంటే ఖచ్చితంగా మీకు కట్లు ఉన్నట్టు లెక్క. ఇంకా ఏంటంటే మీరు నీటిలో కొట్టుకుపోతున్నట్టు కూడా మీ కలలు వస్తుంటుంది. ఏదో ఒకటి ఓ సముద్రంలోనో నదిలోనో ఒక ప్రవాహంలో మీరు కొట్టుకుపోతూ ఉంటారు, అది మీకు అంతు పట్టదు, వెళ్తూనే ఉంటారు, భయాందోళనకు లోనవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. అలాగే మీరు ఒక ఫారెస్ట్లో ఒంటరిగా వెళ్తూ ఉంటారు, భయంగా, సో అంత భీకరంగా ఆ ఒక ఫీలింగ్ అనేటువంటిది, భయాన్ని కోల్పోయేటువంటి ఆ ఫీలింగ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు స్వప్నంలో జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు కొలిచేటువంటి దేవత కావచ్చు, మీరు మీ ఇష్టదైవం కావచ్చు, ఇవన్నిటిని చూపించడం జరుగుతూ ఉంటుంది. బిడ్డ మీ పరిస్థితి ఇలా కాబోతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మీరు దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోమని అర్థం అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పని కాదు, పని అవుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఎంతకు కూడా కాదు, దగ్గర దాకా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అది కాదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కట్లకు సంబంధించినటువంటి వ్యవహారము. అయితే కట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఖచ్చితంగా మీరు 2 పద్ధతులు పాటించాల్సిందే, దీనికి వేరే సొల్యూషన్ ఉండదు. కట్లు తీపించాలి. కట్లు తీయడం అనేటువంటిది మాలాంటి వాళ్ళకే కొన్ని సందర్భాలలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కట్లలో ఉండేటువంటి డిఫరెన్షియేట్ వల్ల, అంటే పద్ధతుల వల్ల అవి ఏమవుతాయంటే అంత ఒక పట్టాన కదలవు. చాలా ఆవాహనాలు చేస్తా కానీ కదలవు. ఇక తీసిన కొలది ఏమవుతూ ఉంటుందంటే కట్లు తీసే వాళ్ళకే కూడా కొంతమందికి పడుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, ఈ ప్రయోగాలలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకు కూడా కొన్ని సమయాలలో పనులు కాకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే కట్లు పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది మామూలు సంబంధం కాదు. ఇది సర్పానికి సంబంధించినటువంటి దోషాలు కానీ కట్లు కానీ అంతా కూడా ఒక పట్టాన కూడా వెళ్ళవు. ఇక్కడ మనకి సర్పబంధనాలు తెలిసిందే కదా, నిధులకు కాపలా పెట్టేటువంటి సర్పబంధనాలు అవి ఎంత ఇబ్బందిగా ఉంటాయి, మహామహులకే ఇబ్బంది అవుతూ ఉంటాయి. ఇది కూడా అంతే, అవి నిధులకేస్తారు, ఆ డోర్లు పెట్టి కానీ గుహలలో పెట్టి కానీ సర్పాలను కాపలా పెట్టి కానీ అలా చేస్తారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తికే పెట్టేస్తారు కదా. ఇక మీరు ఈ పాయింట్తో మీరు అర్థం చేసుకుంటారు ఎంత జటిలంగా ఉంటాయో. దీనికి వేరే మార్గం లేదు, నిష్ణానితులైనటువంటి వ్యక్తుల చేత మాత్రమే దీన్ని చాలా జాగ్రత్తగా తీసివేయడం అనేది జరగాలి. ఇది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే మళ్ళీ ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కట్లు వేయకుండా
మీరు కొంత సాధన తీసుకోవాలి. ఒకసారి కట్లు పడ్డాయంటే ఇక మరి వాళ్ళు వేస్తూనే ఉంటారు ఇంకెప్పుడైనా కూడా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించిన మంత్రోపదేశ సిస్టమ్స్ వేరే ఉంటాయి. ఆ మంత్రోపదేశము దిగ్బంధనాలు అనేటువంటివి పక్కగా మనం చేసుకుంటూ వెళ్తే వీటి నుండి మనం చాలా తొందరగా బయటపడవచ్చు. ఇది సంచిత కర్మలో ఉంటుంది, ప్రారంధ కర్మలో కూడా ఉంటుంది. సంచితం అంటే పాస్ట్ బిడ్డ, ప్రారంధం అంటే ప్రజెంట్లో వేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో వంశానికి గతంలో కూడా వేసినటువంటి వాళ్ళు గత జన్మలోనే ఎప్పుడో తాతల కాలంలోనే ఎప్పుడో వేసినటువంటి సిస్టమ్ కూడా ఉంటుంది. కనుక ఇది సంచితము ఉంటుంది, ప్రారంధము ఉంటుంది. ఇవి రెండింటిని కూడా మనము కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.